ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యునివైనావు. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యునివైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. శోధనలో స్వంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు. శోధనలో స్వంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. క్రీస్తునందు చేరి ఉన్న సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రార్థన చేసుకొని మన కార్యక్రమాన్ని ముందు కొనసాగించుకుందాం. ప్రార్థన. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ వందనాలు. మమ్మల్ని ఆదరించి ప్రేమించి ఈ టీవీ వర్తమానము ద్వారా మా దేవ మాకు మేము బోధించుకొని మమ్మల్ని మేము హెచ్చరించుకొని అనేకులను హెచ్చరించుటకు మీరు మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ టీవీ ముందు కూర్చొని వింటున్న ప్రతి బిడ్డ హృదయం తెరవండి. వారి హృదయాంతరంగంలో మీ వాక్యాన్ని ప్రవేశించేలాగా సహాయం దయచేయండి. నా తండ్రి, జరిగే ప్రతి కార్యక్రమం మీ నామమునకు మహిమగా నీ పిల్లలమైన మాకు, వింటున్న బిడ్డలకు మీ ఆశీర్వాదాలు దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ ఈ మనవలు యేసు ప్రభులో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మరి ఒకసారి దేవుడు మనల్ని తన వాక్యము ద్వారా ఒకరినొకరము హెచ్చరికలు పొందుటకు గాను, ఒకరికి ఒకరము పురుగొల్పబడుటకు గాను ఒక చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం, అనేకమైన ప్రాంతాల్లో కానీ, పట్టణాల్లో కానీ, గ్రామాల్లో కానీ, వీధుల్లో కానీ ఈ దినాన క్రీస్తు ప్రభు యొక్క సత్యము ధారాళముగా ప్రకటించబడుతుంది. అయితే ఈ వాక్యము దేవుని యొక్క చిత్తానుసారముగా జరుగుతుందా, లేక దేవుని యొక్క పరిశుద్ధ బైబిలు గ్రంథము మనకేమైతే తెలియపరుస్తున్నాయో ఆ విధానాన్ని మనకు బోధిస్తున్న బోధకులు ఆ విధానంలో బోధిస్తున్నారా, మనము అదే విధానంలో దేవుని వాక్యాన్ని వింటున్నామా అనే విషయాన్ని
ఒకసారి మనము జాగ్రత్తగా ఆలోచన చేసి ఉండాలి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంది. ఏమిటి ఈ హెచ్చరికలు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఒక్కొక్క సందర్భంలో ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు, నోరు మాట్లాడుతున్నప్పుడు వెనకున్న ఈ వీపి బ్రతిమలాడుకుంటూ ఉండిద్ది. కారణం ఏంటంటే ఈ నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా ఈ శరీరానికి రక్షణ కవచం వలె ఉండిద్ది. అందుకని ఈ నోట నుండి వచ్చే ప్రతి పదము కూడా జాగ్రత్తగా మాట్లాడని పక్షంలో మన శరీరానికి కూడా కొంత హాని కలిగించే ప్రమాదం ఉంది. అలాగే దేవుని వాక్యము మనకు అందిస్తున్న సేవకుల విషయంలో కూడా, దేవుని వాక్యాన్ని మనకు బోధిస్తున్న బోధకుల విషయంలో కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి విషయాన్ని కూడా కొన్ని హెచ్చరికలు చేస్తుంది. ఏమనంటే బోధించే వారికి హెచ్చరికలు. ఇదేంటి వింతగా ఉంది కదా. ఉపాధ్యాయుడికి కొన్ని హెచ్చరికలు అంటే విద్యార్థి కొంచెం వేలనగానే మాట్లాడతాడు. అయితే ఇది దేవుని యొక్క వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, దేవాది దేవుడు ఏం తెలియపరుస్తున్నాడంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే అక్కడ చాలా చక్కటి వివరణ ఇస్తున్నాడు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. విశ్వాసికైతే ఒక రకమైన తీర్పు, బోధకుడికైతే మరీ కఠినమైన తీర్పు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, బోధకులైన మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండమని చెప్తుంది. కారణం ఏంటంటే ఈనాడు బోధకులు అనగానే ఒక ప్రసంగం తయారు చేయాలన్నా, ఒక ప్రసంగాన్ని మాట్లాడాలన్నా, ఒక ప్రసంగాన్ని ప్రజల ముందు ప్రజెంటేషన్ చేయాలి అన్నా, ఆత్మ ప్రేరణ కలిగిన దైవ సేవకులు కొన్ని ప్రసంగాలను తయారు చేస్తే ఆ ప్రసంగములను మనము మరలా జిరాక్స్ కాపీ ఎలా తీస్తాం, ఒరిజినల్ కాపీని పెట్టి అలాగా ఆ ప్రసంగాన్ని మరలా మనం కాపీ చేసి ఆ ప్రసంగం మనం సిద్ధపడకుండా, మన సమర్పణ లేకుండా వెంటనే మనం వచ్చి ప్రజల ముందు మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాం. ఈరోజు మన ముందు సహోదరులు ఎన్నో బుక్స్ రాశారు, ప్రసంగాల గురించి కానీ, ప్రసంగ శాస్త్రములను గురించి కానీ, ఇలాగ రకరకాలైన బోధల చేత దేవుని వాక్యం మనకేం తెలియపరుస్తుందో మనం మర్చిపోయి అనేకులు రచించిన సిద్ధపాటు చేసిన ప్రసంగాల మీద మనం ఆధారపడి ప్రజలను ఆ ప్రసంగాల్లోకి నడిపిస్తున్నాం. ఆ కారణం చేతనే దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకు ఈ విధానాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడంటే, బోధకుడుకు కావాల్సిన సిద్ధపాటు ఎలాగంటే, ఒక విద్యార్థి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉంటాడు, ఎటువంటి సమర్పణ కలిగి ఉంటాడు, ఆ సిద్ధపాటును బట్టి ఆ విద్యార్థి రాసే ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ అయ్యి తన తల్లి తండ్రిని సంతోషపెడతాడు. అలాగే ఒక సేవకుడు కూడా తన సిద్ధపరచబడిన ప్రసంగం తనను తాను రక్షించుకునేదిలాగా, ఆ ప్రసంగం ఇతరులను రక్షించే ప్రసంగంగా ఉండాలి, ఒక మాధుర్యమైన విధానంలో కనపడాలి. ఈ విధానము మనం ఆలోచన చేస్తే అనేక మంది మనల్ని నవ్విస్తూ, కవ్విస్తూ, పురుగొలుపుతూ, సంతోషపరుస్తూ మాట్లాడుతున్న సందర్భాలు మనం ఎన్నో ప్రసంగాలను చూస్తూ ఉన్నాం. అసలు దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుంది? దేవుడు మనల్ని ఎలా ఉండమని కోరుకుంటున్నాడు? ఒక సేవకుడిగా నీ సమర్పణ, నీ సిద్ధపాటు దేవుడు ఏ విధానాన్ని ఆశిస్తున్నాడో మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అక్కడ దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో, మనల్ని ఎలా ఉండాలనుకుంటున్నాడో చూద్దాం. ఎగ్జామ్ ముందు ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తాడు, ఎన్నో గైడెన్స్ ఇస్తాడు. ఆ గైడెన్స్ అన్నిటినీ అనుసరించి వాటి యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తే ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తాడు. అవన్నీ పెడచెవిన పెడితే తన జీవితాన్నే భ్రష్టు పట్టించుకునే కార్యక్రమం మనం చూస్తూ ఉంటాం. అలాగే సర్వశక్తిమంతుడైన దేవుడు బోధకుడైన మనకి కూడా కొన్ని హెచ్చరికలు, కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే అక్కడ మన గురి నుండి కొన్ని మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో
నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ ఇనువారిని రక్షించుకొందువు. మనం యాకోబు పత్రికలో చూస్తే మీలో అనేకులు బోధకులు కాకుండుటనే మేలు. ఇక్కడ మనం చూస్తే ఒక సేవకుడు, ఒక సువార్థికుడు, ఒక పాస్టరు, ఒక బోధకుడు తను సిద్ధపరచబడే బోధా విధానము, తను ప్రజలకు తెలియపరిచే విధానము ఇగో ఇక్కడ తెలియపరుస్తున్నాడు. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ ఇనువారిని రక్షించుకొందువు. ఇది కంపల్సరీగా ప్రతి సేవకుడు కూడా సిద్ధపాటు కలిగి, సమర్పణ కలిగి, తన బోధని ఖచ్చితమైన విధానంలో, ఒక ఆర్డర్లో, ఒక ప్రాసెసర్లో తయారు చేయాలి. ఆ తయారు చేసే విధానము ఎలా తయారు చేయాలి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణముగా చదివి ఆ వాక్యంలో ఉన్న భావాలను, వాటి యొక్క గూఢమైన అర్థాలను మొదటగా సేవకుడికి బోధించే బోధకుడికి కొన్ని విషయాలు అర్థమవ్వాలి. ఈ అర్థమవనప్పుడు మనం ఏం బోధిస్తున్నామో, ప్రజలు ఏం వింటున్నారో మనకు తెలియదు కనుక, ఈనాడు పరిస్థితులు అలా ఉన్నాయి కనుకనే ఇగో యాకోబు ముందుగా చెప్తున్నాడు, నా సహోదరులారా మీలో అనేకులు బోధకులు కాకుండుట మంచిది. కాకుండుడి. ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే దేవుని ఎదుట మనం ఎలా ఉండాలో, ఒక సువార్థికుడిగా, ఒక బోధకుడిగా, ఒక సేవకుడిగా, ఒక పాస్టర్గా దేవుని ఎదుట మనం ఎలా ఉండాలో పౌలు తిమోతిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈనాడు తిమోతినే కాదు హెచ్చరిక చేసేది, వాక్యాన్ని బోధిస్తున్న బోధకులమైన మనందరిని కూడా ఈ వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. చూడండి ఇక్కడ ఎంత క్రమమైన విధానంలో తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి గణపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. మొదటిగా వెళ్ళి సంఘాన్ని మనం బలపరచడం కాదు, ఒక సేవకుడిగా, ఒక బోధకుడిగా మొదటిగా మనం ఏం చేయాలి? మన సమర్పణ ఏంటి, మన సిద్ధపాటు ఏంటి, మన హృదయ అర్పణ ఏమిటి, దేవుని ఎదుట మన హృదయమును ఎలాగా అర్పించి ఉన్నాము అనే విషయాలను ఇక్కడ పౌలు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి గణపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఈ జాగ్రత్త అనేది మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, రోడ్డు మీద మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. కొంత దూరం మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నప్పుడు, కొంత దూరం వెళ్ళినాక ఒక టర్నింగ్ మలుపులోనో లేకపోతే ఆ ఎదురు ఒక పెద్ద గుంట తీసి ఉన్నప్పుడు అక్కడ హెచ్చరిక, ఇక్కడ నెమ్మదిగా వెళ్ళవలెను, ప్రమాదం ఉన్నది అని బోర్డు పెడుతూ ఉంటారు. ఈ బోర్డు మనకు కాదులే చెప్పేది అని అతివేగంగా వెళ్ళామనుకోండి, ఆ బోర్డు యొక్క హెచ్చరికను మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, మనకు మనమే ఏం చేసుకుంటున్నాం? ఆని తలపెట్టుకుంటున్నాం. మనకెవ్వరూ ఆని తలపెట్టరు. మనకు మనమే ఆని తలపెట్టుకొని మనకు మనమే ప్రమాదాన్ని కొని తెచ్చుకొని ఆ ప్రమాదంలో మనం ఇబ్బంది పాలవుతున్నాం. అలాగే నేడు సువార్థికులు కానీ, బోధకులు కానీ, దేవుని వాక్యం వింటున్న అనేక మంది దేవుని వాక్యాన్ని బోధించే వారి నుండి ఇక్కడ పౌలు చాలా చక్కగా క్లియరెన్స్గా చెప్తూ ఉన్నాడు. ఈ సమర్పణ, ఈ సిద్ధపాటు ఎప్పుడైతే కలిగి ఉండిద్దో అప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక చక్కటి అధికారాన్ని మనకు ఇస్తున్నాడు. యేసు ప్రభు తను బ్రతికున్న దినముల్లో తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇదిగో మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు మనం అక్కడికి వచ్చి చూస్తే, ఆలోచన చేస్తే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములో వారికి బాప్టిజం ఇస్తూ నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గూర్చి అధికారముగా ప్రకటన చేయమంటూ ఉన్నాడు. అధికారంగా మనం ప్రకటన చేస్తే రెండో రోజు సంఘంలో విశ్వాసులు వస్తారండి, గద్దించి మనం బోధ చేస్తే. మా అయ్యగారి కోపం ఎక్కువ అండి, మా అయ్యగారు చాలా విసురుగా మాట్లాడతారు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక చక్కటి అధికారాన్ని మనకిచ్చాడు. ఒక ఆత్మని అధికారపూర్వకముగా గద్దించి, బోధించి, బుద్ధి చెప్పి వారిని దేవుని వాక్యములోకి నడిపించే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ అధికారముతోనే మనము సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క
అధికారాన్ని మనం కలిగి ఈ లోకంలో మనం బోధించే ప్రతి బోధ కూడా అనేక ఆత్మల రక్షణార్థముగా నిలబడాలి. ఇలాగ చేసినప్పుడే మనము దేవునికి ఇష్టమైన పిల్లలమై ఉంటాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం మనం చదివితే అక్కడ బోధకుడి గురి నుండి కొన్ని మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏ మాటలండి అవి? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎన్ని బాధ్యతలు అప్పచెప్పాడండి బాబు దేవుడు మనకి. ఇలాగ మనం సమర్పణ కలిగి, సిద్ధపాటు కలిగి, దేవుని ఎదుట దేవునికి యోగ్యమైన పనివాడిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన కొరకు అనేకమైన విషయాలని, అనేకమైన విధానాల్లో మనల్ని, సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి, ఆదరించి, చేరదీసి అనేకమైన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ మనల్ని నింపుతూ ఇగో ఆశీర్వాదాలు దీవెనలు ఇవ్వటమే కాక ఆ పరలోక సంబంధమైన అధికారాన్ని కూడా సేవకుడైన మనకిస్తున్నాడు. అందుకని పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు యవనస్తుడైన తిమోతితో, ఎంత చక్కటి మాట అండి ఇది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును. 4 విషయాలండి. ఎన్ని విషయాలు చూడండి, 4 విషయాలు. ఈ 4 విషయాల్ని ఒక ఆత్మను మనం రక్షించాలంటే ఖచ్చితమైన విధానంలో ఈ వాక్యాన్ని మనం ప్రజెంటేషన్ చేయాలి, బోధించాలి. అనేకులు ఈ బోధని విని దేవుని మాటలు అంగీకరించే విధానంలో, దేవుని దీవెనలు పొందే విధానంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు ఉండాలి. అందుకని బోధించే వారికి హెచ్చరికలు, ఇంకా అనేకమైన హెచ్చరికలు ఉన్నాయి. ఇలాగ మనం చూసుకుంటూ వెళ్తే ఈ హెచ్చరికలన్నీ కూడా మనం గమనిస్తే అనేకమైన విషయాల్లో మనం చూస్తాం. ఇప్పుడు వినేవారి గురి నుండి వినేవారికి కూడా హెచ్చరికలు. మనం ఏం వింటున్నామో, ఏం దీవెనలు పొందుతున్నామో, ఏ ఆశీర్వాదాలు పొందుతున్నామో మనకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. పౌలు చెప్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 11-12 వచనాల్లో పౌలు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ వాక్యం అలాగుందో లేదో ఆలోచన కలిగి ఉన్నారు. నేడు మనం అలా చూస్తున్నామా? మన సేవకులు మనకు బోధ